ఈసారి ఎన్నికలకు కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లకు గాలం వేయాల్సిందే. మేనిఫెస్టో కన్నా మనీతో పని అవుతుందనుకునే అభ్యర్థులు చాలామందే ఉన్నారు. మా పార్టీని గెలిపించండని ప్రచారం చేసుకుని పార్టీ ఉండదన్నది ఎంత నిజమో, ఓట్ల కోసం పచ్చనోట్లు పంచని పార్టీ ఉండదనేది అంతే సత్యం. ఎలక్షన్లో 10% వైట్ మనీ అయితే 90% బ్లాక్ మనీనే ఖర్చు పెడతారు పొలిటికల్ లీడర్స్. కుల ప్రాతిపదిక నుంచి ప్రాంత ప్రాతిపదిక వరకు అందరికీ మనీనే ఎరగా చూపిస్తారని చెబుతున్నారు మాజీ పోలీసు ఉన్నతాధికారులు. నల్లధనాన్ని చేరవేసేందుకు స్పెషల్ టీంలు కూడా ఉంటాయంటున్నారు. మధ్యలో మనకి బ్లాక్ మనీని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి హవాలా అయితే ఉంది, హవాలాలో చేస్తారు. ఆ హవాలాలో వీలు పడిన వాళ్ళు మనుషుల ద్వారా కూరగాయలు ఏదో నానా విధాలుగా కొందరు కూరగాయలలో పెట్టి డబ్బులు పంపించిన సందర్భాలు ఉన్నాయి, కొందరు బియ్యం సంచుల్లో డబ్బులు పెట్టి పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళు కమాడిటీస్లో కూడా డబ్బులు చేరవేసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఎలక్షన్లోనూ నల్లధనం బయటికి రావడం షరా మామూలే. దీంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ దేశంలో తొలిసారిగా బహుముఖ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. రెవెన్యూ, ఆర్థిక నిఘా సంస్థలలో సీనియర్ అధికారులకు ఇందులో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. మరోవైపు బ్లాక్ మనీతో భారీ మొత్తంలో మనీ తీసుకువెళ్లే సామాన్యులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. 50,000కు పైగా తీసుకువెళ్తే ఖచ్చితంగా సంబంధిత రసీదు ఉండాల్సిందే అంటున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఎన్నికల్లో నెగ్గాలంటే కోట్ల రూపాయలు కుమ్మరించాల్సిందనేది జగమెరిగిన సత్యం. అసెంబ్లీకి 5 కోట్లు, లోక్సభకు 20 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అని నాయకులు సైతం చెప్పే మాట. ఎంపీ సీటుకు పోటీ ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో 50 కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశాలున్నాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో మాత్రం పోటీకి తగ్గట్లే బ్లాక్ మనీ కూడా హల్చల్ చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఖర్చు కూడా తారాస్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల కష్టాన్ని దోచుకుని పదవి మీద ఆశతో మళ్లీ ప్రజలకే విసిరే ఈ చిల్లర వ్యవస్థ పోవాలంటున్నారు ప్రజలు. నాయకులు ఇచ్చే డబ్బుకు ఆశపడకుండా ఓటుకు నోటు ఇస్తే నిఘా వ్యవస్థకు సమాచారం అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.